షాలోమ్. ఈ సండే బైబిల్ క్లాస్కి ఆహ్వానం. మత్తయి సువార్త 12వ అధ్యాయం ప్రారంభం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకొని 10 నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. 12వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుకున్నాం. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలికొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూసి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడనున్న వారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించియు నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. యేసు ప్రభువారు తన శిష్యులతో కలిసి పంటశాలలో పడి వెళుతున్నారట విశ్రాంతి దినాన్న. విశ్రాంతి దినం అంటే యూదులకి శనివారం, దాన్ని వాళ్ళు సబ్బాత్ అంటారు. సబ్బాత్ అంటే విశ్రాంతి దినము అని అర్థం. శనివారము అని మాత్రం కాదు. అది ఎప్పుడైనా సరే యూదులు మాత్రం విశ్రాంతి దినముగా శనివారాన్ని పెట్టుకున్నారు. క్రైస్తవులు విశ్రాంతి దినముగా ఆదివారాన్ని పెట్టుకున్నారు. దాన్ని పునరుద్ధాన దినము అంటున్నారు. ఆదివారాన్ని ఒక్కొక్క మతం ఒక్కొక్క దినాల్ని సెలవు దినాలుగా ప్రకటించుకుంటూ ఉంటుంది. అందుచేత యూదులకు మాత్రం సబ్బాత్ శనివారం నాడు యేసుప్రభు వారు తన శిష్యులతో కలిసి పంటశాలలో పడి వెళుతున్నారు. వెళుతున్నప్పుడు వాళ్ళు వెన్నులు త్రుంచుకొని తింటున్నారట. ఆయన శిష్యులు అపోస్తులు వెన్నులు త్రుంచుకొని తింటున్నారు. పంటశాలలో పడి వెళ్తున్నారు. ఏ పంట అది? వరి పంట, గోధుమ పంట, ఎవల పంట? మొక్కజొన్న పంట. పాలస్తీనా దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో ఎవలు పండుతాయి అంటే గోధుమలు, బార్లీ ఎక్కువగా పండుతాయి. బార్లీ తినొచ్చు వాళ్ళు, లేకపోతే గోధుమలే నలుపుకొని తింటున్నారు. పూర్వకాలంలో తినటానికి ఏమి ఉండేవి కావు, తక్కువగా ఉండే పంటలు. అందుకనే వెళ్ళే ప్రయాణంలో ఎవరికైనా సరే ఏదైనా కనపడినప్పుడు అది తింటూ ఉండేవాళ్ళు. అవి కోసుకొని తినేవాళ్ళు. ఆకలైందని కాదు, వాళ్ళకి ఊరికే ఏమి ఊసిపోక వెన్నులు తుంచుకొని తినేవాళ్ళు.
నా చిన్నతనంలో కూడా మేము కూడా కంది చేలలో పడి వెళుతూ ఉన్నప్పుడు కందులు ఉంటాయి కదా, కాయలు కాయలు కోసుకొని తినేవాళ్ళం. అలాగా రకరకాలుగా చింతకాయలు కోసుకొని తినేవాళ్ళం. తాటి ముంజులు చెట్టెక్కి ముంజులు కోసుకొని తినేవాళ్ళం. శీతాకాలంలో సీతాఫలాలు కోసుకొని తినేవాళ్ళం. జామ పళ్ళు కోసుకొని తినేవాళ్ళం. ఏదైతే మనకు కనిపిస్తూ ఉంటుందో దాన్ని మనం తినటం అనేది సహజంగా జరుగుతుంది, ఆనవాయితీ. సరే, ఆ విధంగా ప్రభువారు వెళుతూ ఉన్నప్పుడు శాస్త్రులు పరిచయాలు చూశారంట. వాళ్ళకేం పని? ఇప్పుడు వీళ్ళు ఒక గుంపుగా ఒక గ్రామం నుంచి మరొక గ్రామం వెళుతున్నప్పుడు వీళ్ళలో పరిచయాలు కానీ శాస్త్రులు కానీ ఉండడానికి గల కారణం ఏంటి అంటే, యేసు ప్రభు వారు చెప్పే బోధలో ఏమైనా తప్పులు ఉన్నాయేమో, దాని మీద నేరస్థాపన చేయొచ్చు, దాన్ని బట్టి ఆయనకి శిక్ష విధించవచ్చు అన్న ఉద్దేశంతో యేసు ప్రభుని ఆ విధంగా పరిసయ్యులు శాస్త్రులు వెంబడిస్తూ ఉండేవాళ్ళు. అంతేగాని వాళ్ళకేమి భక్తి ఉండి కాదు, అసలు వాళ్ళు భక్తిపరులే కాదు. అందుకనే మీ నీతి శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను అధికముగా ఉండాలి అన్నారు ప్రభువారు. అంటే వాళ్ళు నీతిమంతులని కాదు, కానీ ధర్మశాస్త్రం ఇలా బోధిస్తుంది, ఇలా ఉండాలి, అలా ఉండాలి, మీరు అలా ఉంటున్నారేంట్రా, ఇలా ఉండాలి అని వాళ్ళు ఖండితంగా చెప్తూ ఉంటారన్నమాట, ఆజ్ఞాపిస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తారే కానీ చెయ్యరు అన్నాడు యేసుప్రభు వారు. చేయరండి, వాళ్ళు చేసే లక్షణం మనస్తత్వం వాళ్ళకి లేదు. అందుకే ఇక్కడ యేసుప్రభుని అడుగుతున్నా, నీ శిష్యులు చేస్తున్నది ఏంటయ్యా? అసలు వీళ్ళు భక్తిపరులేనా? అసలు వీళ్ళు యూదులేనా? వీళ్ళని వేసుకొని తిరిగేస్తాను నువ్వు ఊరూరు అని యేసుప్రభు మీద నింద మోపుతున్నారు. అప్పుడు యేసుప్రభు వారు గ్రంథాల్లోకి వెళ్ళారు. గ్రంథాల్లోకి వెళ్ళి దావీదు గారు ఒక సందర్భంలో ఏం చేశాడు అనేది ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. గొల్యాతుని చంపిన తర్వాత సౌలు దావీదుని చంపి తన తర్వాత తన కుమారుడికి పట్టాభిషేకం చేయాలి, యూదుల మీద రాజుగా చెయ్యాలి అన్న ఉద్దేశంతో దావీదుని చంపడానికి బయలుదేరాడు. అప్పుడు దావీదు గారు తనతో ఉన్న అనుచరులు ఎంతమంది ఉన్నారంట? 400 మంది. వీళ్ళు పారిపోతూ ఉన్నారు. సర్లే, దావీదు గారికి ఆకలి అయింది, నోపుకి వచ్చాడు. అక్కడికి వచ్చి అక్కడ యాజకుడు ఉన్నాడు కదా, ఆ యాజకుడిని అడిగాడు, అయ్యా తినటానికి ఏమైనా ఉందా నీ దగ్గర అని. ఏం లేదండి నా దగ్గర, మీరు తింటానంటే సముఖపు రొట్టెలు ఉన్నాయి, అవి పెడతాను అన్నాడు. అంటే వేడివేడిగా వండి పెట్టచ్చుగా, రాజుగారు అల్లుడు వచ్చాడు అంటే వండి పెట్టగలరు, కానీ పెట్టే అంత టైము, తినే అంత టైము, వేచి ఉండే అంత టైము మాకు లేదు అని దావీదు గారు అంటున్నారు. అర్జెంటు పని, నేను వెళ్తున్నాను, పని మీద వెళ్తున్నాను, ఆలస్యం చేయడానికి నాకు అవకాశం లేదు, వెంటనే నీ దగ్గర ఏది ఉంటే అది పెట్టేయి, తినేసి వెళ్ళిపోతాం అంటే సముఖపు రొట్టెలు అంటే దేవాలయంలో ఉండే సముఖపు రొట్టెలను తీసి ఇచ్చాడట. వాటిని దావీదు గారు తిన్నాడు, ఆయనతో పాటు పనివారికి కూడా వాటిని పెట్టారు. అయితే అవి ఎవరు తినాలి? యాజకులు తినాలి, లేదా
ఆ సముఖపు రొట్టెలు తయారు చేసే స్త్రీలు, సముఖపు రొట్టెలు ఎవరు తయారు చేస్తారట? స్త్రీలు. వాళ్ళే తినాలి. ఏ స్త్రీలు వాళ్ళు? ఏ స్త్రీలు? దేవాలయంలో పనిచేసే స్త్రీలు. వాళ్ళు మాత్రమే. ప్రధాన యాజకులు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ యొక్క భార్యలు కావచ్చు, వాళ్ళే తినాలి. ఇంకా బయటవాడు ఎవడు కూడా తినటానికి వీల్లేదు. ఇది ఆజ్ఞ ఉల్లంఘన బుద్ధి. ఆజ్ఞను అతిక్రమించకూడదు. అయితే దావీదు గారు ఆకలితో ఉన్నాడు కనుక, పర్వాలేదులే, నాకు ఇవ్వు, నేను పవిత్రమైన పని మీద వెళ్తున్నాను, రాజుగారి పని మీద, నేను తింటానివ్వు అని తీసుకొని తిన్నాడు. అయితే దేవుడు అతన్ని నిర్దోషిగా ఎంచాడట. దావీదు గారిని నిర్దోషిగా ఎంచాడు. సముఖపు రొట్టెలు ఒక కామన్ మ్యాన్, సామాన్యుడు, యాజకుడు కాకుండా, అందులో పనిచేసే వాళ్ళు కాకుండా సామాన్య మానవుడు వచ్చి తింటే వాడు అక్కడే చచ్చిపోతాడు అని యూదుల యొక్క నమ్మకం. మరి దావీదు గారు సామాన్యమైన మానవుడు, యోధా గోత్రికుడు గనుక రొట్టెలు తిన్నందుకు చచ్చిపోవాలి. కానీ ఎందుకు చచ్చిపోలేదు ఆయన? దేవుని చేత నిర్దోషిగా ఎంచబడ్డాడు కదా. అది మీరు చదవలేదా ధర్మశాస్త్రంలో? అది దాన్ని ఏమంటారంటే బాబా బఖరా. సమూయేలు గ్రంథం, రాజుల గ్రంథం బాబా బఖరాలో చేరతాయి. అందులో మీరు చదవలేదా అని యేసు ప్రభు వారు అడిగారు. దానికి వారేమీ కూడా సమాధానము చెప్పలేకపోయారు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు అంటున్నాడు. ఎక్కడున్నాడు? ఎక్కడ ఉన్నాడు అంటే నేను దేవాలయం కంటే కూడా గొప్పవాడను అంటున్నాడు. దేవాలయంలో కంటే గొప్పవాడంటే, దేవాలయం ఒక కట్టడం దేవాలయంగా ఎప్పుడు పిలువబడుద్ది? అందులో దేవుడు ఉంటేనే దేవాలయం. యూదులకు ఏముంటుంది దేవాలయంలో? ఏముంటుంది? మందసం ఉంటుంది. మందసం మీద కరుణాపీఠం ఉంటుంది. ఆ మందసంలో ఏముంటాయి? రాతి పలకలు ఉంటాయి, మన్నా పాత్ర ఉంటుంది, అహరోను చిగురించిన కర్ర ఉంటాయి, 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు ఉంటాయి. అప్పుడు అది మందిరం, దేవాలయం అని పిలువబడింది. అంతే, ఇక్కడ కూడా అంతే. మన దేశంలో, ఇండియాలో ఒక గుడి కట్టి కుక్కో, నక్కో, పందో, పిల్లో, ఎలకో, కోతో ఏదో ఒకటి, మొత్తానికి ఏదో ఒక దాన్ని ఆ కట్టడంలో పెడితే అది దేవాలయం అవుతుంది. దాన్ని ప్రతిష్ఠిస్తారు. ఎప్పుడైతే ప్రతిష్ఠించారో ఆనాటి నుంచి అది దేవాలయముగా పిలువబడుద్ది. లేకపోతే దానికి, ఆ కట్టడానికి విలువ లేదు, ఉండదు. మన ఊళ్ళో నేను చదువుకునే రోజుల్లో ఒకడికి కాలువ ఎండిపోతుంది, చేపలు పట్టుకుంటున్నారు, తాబేలు దొరికింది. తాబేలుకి పైన అయ్యో 3 సార్లు, ఈ 3 సార్లు ఉన్నాయి, అరే విష్ణుమూర్తి అవతారం అని చెప్పేసి ఆడు దాన్ని తీసుకొచ్చేసి రోడ్డు పక్కన గొయ్యి తవ్వి దాని నిండా నీళ్లు పెట్టి ఆ నీళ్ళలో ఆ తాబేలు వేసేసి కూర్మ అవతారం, విష్ణుమూర్తి కూర్మ అవతారం, గుడి కడుతున్నాం, డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి దారి పొడుగున వెళ్ళేవాళ్ళ దగ్గర, వచ్చేవాళ్ళ దగ్గర డబ్బులు అడిగి దేవాలయం కడదామని చెప్పేసి చిన్నదే, ఎంత ఉంటుంది, 8 అడుగులు పొడవు, 8 అడుగులు వెడల్పు కలిగిన చతురస్రాకారంలో ఒక గుడి కట్టాలనుకున్నాడు. ఆ గుంటలోనే
గుడి కడదామని చెప్పేసి అది కాలువ చిన్న బోదే కాలువలోని పిల్లర్స్ లేపాడు, పైకి లేపాడు. యాసకాలం నీళ్ళు ఎండిపోయినాయి. ఈడి రాత్రిపూట ఇంటికి వెళ్ళి వచ్చేసరికి ఆ తాబేలు చచ్చిపోయింది. ఆ చచ్చిపోకపోయినా అటుగా వెళ్ళే నక్కలు కానీ కుక్క కానీ ఏదైనా సరే దాన్ని పట్టుకొని చీల్చి పారేస్తాయి. లేకపోతే అటు వెళ్ళే గద్దలు ఉన్నాయి చూడండి, గద్దలు కూడా తన్నికి వెళ్ళిపోయి దాన్ని ఆకాశం పైకి ఎత్తుకెళ్ళిపోయి అక్కడి నుంచి పడేసి అది పగిలిపోయేదాకా ఎత్తైన స్థలానికి వెళ్ళి దాన్ని కిందకి జారవిడుస్తూ ఉంటాయి. ఆ విధంగా పగలు కొట్టేసుకొని తింటాయి. అవి ఆ విధంగా తింటాయి. కనుక ఇప్పుడు తాబేలు చచ్చిపోయింది. గుడి లేదు, గోపురం లేదు, ఏమీ లేదు, ఆగిపోయినాయి. ఇక ఆడు కట్ల దేవాలయం కట్ల. మరి ఆడు ఉండడం చచ్చిపోవడం నాకైతే తెలియదు, కానీ మొత్తానికి నా వయసే. ఆడు చాలా కాలంగా 4-5 సంవత్సరాలుగా కనబట్టలా. కోవిడ్లో వాడు చచ్చిపోయాడేమో మరి నాకైతే తెలియదు. కానీ ఆ విధంగా గుడి కడతానన్నాడు. ఆ గుళ్ళోనేమో తాబేలు పెడతానన్నాడు. తాబేలు చచ్చిపోయింది. తాబేలు ఆకారంలో ఏదన్నా ఇప్పుడు చాలా రకరకాలు వస్తున్నాయి. కొంతమంది ధనవంతుల యొక్క ఇండ్లలో కూడా నేను చూస్తున్నాను. తాబేలు ఆకారంలో గాజుతో చేయబడినవి, ఇత్తడితోనూ రాగితోనూ చేయబడిన తాబేలు ఆకారంలో ఉన్నాయి. తాబేలు ఆకారం వాటిని ఇంట్లో పెట్టుకుంటున్నారు. అవి అంటే ఏంటి? విష్ణుమూర్తి మా ఇంట్లో ఉన్నాడు, మా ఇంటికి శుభం కలుగుద్ది, అది కలుగుద్ది, ఇది కలుగుద్ది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. శనగపప్పు బజార్లో అందరు కౌంటర్లు ఉంటారు కదా, వాళ్ళు ఇదివరకే పూజలు పురస్కారాలు బాగా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ క్రైస్తవులుగా మారిపోయారు. ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లో ఉన్న తాబేలు, ఆ గాజు తాబేలు ఆకారంలో ఉన్న ఆ బొమ్మని రోడ్డు మీదకి వచ్చేసి పగలగొట్టేశారు వాళ్ళు. కొన్నేమో కాలంలో పడేయటం అనేది జరిగిందనమాట. ఆ విధంగా అసలు అది విష్ణుమూర్తి అవతారమే కాదు తాబేలు, అది దేవుడే కాదు. దేవుడికి అసలు గుడి అక్కర్లా. దేవుడు గుడిలో ఉంటాను, నేను పలానా స్థలంలో ఉంటాను అని దేవుడు చెప్పలా. అయితే యూదులకు మాత్రం సొలొమోను దేవాలయం కట్టినప్పుడు అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఈ స్థలంలో నేను ఉంటాను, ఈ స్థలం నుండి వినబడి ప్రార్థన వైపు నా కనుదృష్టిని ఉంచుతాను, నా చెవులను కూడా నిలుపుతాను అని దేవుడు యూదులతో చెప్పాడు. కానీ ఇప్పుడు మనం ఆధునిక కాలంలో, క్రైస్తవ కాలంలో, చర్చ్ టైం అనమాట, చర్చ్ పీరియడ్ అంటారు దీన్ని. ఈ చర్చ్ పీరియడ్లో మనం ఉన్నాం కనుక దేవుడు మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మన మనవులను ఆలకిస్తాడు. దేవుడికి ఒక గుడి గోపురం అనేది కూడా ఏమి కూడా అక్కర్లేదు. అయితే నేటి చర్చ్ పాస్టర్స్ గుళ్ళు చర్చ్ కడుతున్నామండే, కానికివ్వండి అయ్యగారు అని చాలామంది కూడా తిరిగి డబ్బులు కలెక్ట్ చేసుకొని ఏదో చిన్న చర్చ్ కట్టుకోవటం, బతుకు తెరువు కోసం ఏదో మొత్తానికి వాళ్ళు ఏదో పిచ్చ మాటలు చెప్పేసేసి ఇది ఆరాధన జరుగుతుంది, కానుకలు ఇవ్వండి, దశంభాగాలు ఇవ్వండి అని జనాల్ని ప్రేరేపిస్తూ ఉన్నారన్నమాట. ఇంకో విషయం చెప్పి ముగిస్తాను నేను. తెనాల్లో మన ఇంటి కింద బొమ్మలు కుట్టుద్ది కదా, బొమ్మలు తయారు చేస్తుంది మహిమ, అది రాజేశ్వరి. ఆ పాప పేరు రాజేశ్వరి. ఆ పాప ఏం చెప్పిందంటే, నా అంకుల్ ఈ దశంభాగాలు కానుకలు అని చెప్పి ప్రజల్ని విసిగిచ్చేస్తున్నారు పాస్టర్స్, అందుకనే చర్చి మీద చాలామందికి మా కమ్మవారికి విరక్తి కలుగుతుంది. అసలు అగ్రకులస్తులు ఎవరు కూడా చర్చికి రావడానికి ఇష్టపడట్లేదు. మాట్లాడితేనేమో డబ్బులు అంటున్నారు వీళ్ళు. చిల్లర డబ్బులు ఇవ్వటానికి దేవుడు ఏమన్నా
ఆ బెగ్గర అడుక్కునేవాడా కనుక పెద్ద నోట్లు వేయండి అన్నాడు. పెద్ద నోటు ఏంటి? పెద్ద నోటు అంటే 500, మనిషికి 500 వేయాలంట. అలాగా మరి 1000 మంది వచ్చారనుకోండి చర్చికి, 1000 5లు ఎంత? 1000 5లు 1000 5లు ఎంతండి? 5 లక్షలు. 5 లక్షలు, వారానికి 5 లక్షలు ఆడ ఆదాయం. అలాగనుకుంటే మరి హోసన్నకి ఎంతకు వచ్చేస్తుంది? సిలోన్ పెంతుకొస్తకి, పెంతుకొస్తకి ఎంత వచ్చేస్తుంది? బైబిల్ మిషన్కి ఎంత వచ్చేస్తుంది చెప్పండి? లూథరన్ చర్చెస్కి ఎంత వచ్చేస్తాయి? పెద్ద పెద్ద చర్చెస్కి ఎంత వచ్చేస్తాయి? మీరు ఆలోచన చేయండి అసలు. అందుకనే చర్చ్ అంటే ఇవాళ దోపిడీ అయిపోయింది. దేవుడు ఎక్కడున్నాడు అంటే, ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పాడు ప్రభు. ప్రభు ఎక్కడున్నాడు? అదే దేవాలయం. ప్రభు ఇంతకీ యేసు ప్రభు ఎవరై ఉండొచ్చు? దేవాలయం కంటే గొప్పవాడంటే దేవుడు అని అర్థం. ఇదిగో నేను దేవుణ్ణి అన్నాడు. దేవుడు అంటే సృష్టికర్త అని అర్థం. మన పాపములను పరిహరించేవాడు, మనకి పరలోకాన్ని, స్వర్గాన్ని ఇచ్చేవాడు, పరలోకానికి ఇచ్చేవాడు. ఇంకా ఎవడ లేడిక. నేనే మార్గమును సత్యమును జీవమునే ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యమున చేరలేడు. అంటే తండ్రిని చూడలేడు అన్నాడు. తండ్రిని చూడలేడు అంటే పరలోకమును చేరలేడు అని అర్థం అన్నమాట. ఆ విధంగా యేసుప్రభు వారు దేవుడిగా ఉన్నాడు కనుక ఎవరికైతే యేసుప్రభు దేవుడిగా ఉన్నాడో వాళ్ళందరూ ధన్యులు అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నా. షాలోమ్ షాలోమ్ షాలోమ్.